హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై మాన్సూన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 and 3 కాంబో ప్యాక్ 499 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 399 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 3 నెలలు. ఈ ఆఫర్ జూలై 3 నుండి జూలై 8 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను ఎలా గుర్తించాలంటే, లాస్ట్ 1 ఇయర్లో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా చూడండి, వాటిని నోట్ చేయండి, వాటిలో ఏమైనా అప్డేట్స్ ఉంటే చూడండి, వాటిని గుర్తుపెట్టుకోండి. సో అలాంటి అంశాలు కనుక పరిశీలిస్తే రీసెంట్గా వార్తలు నిలుస్తున్న సూచీల గురించి కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకి వస్తున్న ఇంపార్టెంట్గా ఉన్న నివేదికల గురించి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు కానివ్వండి, వార్తలు నిలుస్తున్న భౌగోళిక ప్రాంతాలు కానివ్వండి, ఇటీవల కాలంలో వివాదాస్పదమైన ప్రాంతాలే కానివ్వండి, లేదా విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రాంతాలే కానివ్వండి, జిఏ ట్యాగ్ సంబంధిత అంశాలు కానివ్వండి, యునెస్కో సంబంధిత అంశాలు కానివ్వండి, ఐఐటీసీ రిలేటెడ్ టాపిక్స్ కానివ్వండి, అలా చెప్పుకుంటూ పోతే అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ ఖచ్చితంగా వాటిపైన క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, అది ఏ పోటీ పరీక్షలు కూడా. ఈరోజు అలాంటి ఒక టాపిక్ వాల్కెనోస్, వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు. 2 అగ్నిపర్వతాలు ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకు సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చినాయి. అవి ఇటలీలోని మౌంట్ ఎట్నా మరియు స్ట్రాంబోలి. ఇటీవల వార్తలు నిలిచిన ఎట్నా అగ్నిపర్వతం మరియు స్ట్రాంబోలి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉన్నాయంటే ఐరోపా ఖండంలోని ఇటలీ దేశంలోని యాక్టివ్ వాల్కనోస్ ఈరోజు యాక్టివ్గా వార్తల్లోకి వచ్చినాయి. వీటి ఎరప్షన్ కారణంగా, ఈ అగ్నిపర్వతాలు విస్ఫోటనం అవ్వడం కారణంగా ఒక విమానాశ్రయానికి సంబంధించి రాకపోకలను నిషేధించడం జరిగింది. ఆ విమానాశ్రయం పేరు ఏంటంటే క్యాటానియా ఎయిర్పోర్ట్. క్యాటానియా ఎయిర్పోర్ట్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేసేసారు. సో అలా ఈరోజు వార్తలు నిలిచిన ఒక ఎయిర్పోర్ట్ అండ్ 2 అగ్నిపర్వతాలు గుర్తుపెట్టుకోండి. సో వాల్కెనో ఎరప్షన్ ఉంది అంటే దుమ్ము, ధూళి కణాలు, దట్టమైన పొగ ఆ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తాన్ని కూడా ప్రభావితం చేస్తుంది, గుర్తుంచుకోండి. సో ఈరోజు ఒక విపత్తు సంబంధిత అంశంతో ఇటలీ దేశంలోని 2 అగ్నిపర్వతాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు వార్తల్లోకి వచ్చినాయి. నెక్స్ట్ చార్ధామ్ యాత్రకు బ్రేక్. సో ఇక్కడ చార్ధామ్ అంటే ఏంటి? చార్ అంటే 4, ధామ్ అంటే పుణ్యక్షేత్రాలు. ఉదాహరణకు తీసుకుంటే చార్ధామ్ అనగానే మనకు గుర్తుకొచ్చే రాష్ట్రము ఉత్తరాఖండ్ రాష్ట్రం. భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలో, ఉత్తర భాగంలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రం ఎక్కువగా డ్యూన్స్ ఉంటాయి. ఆ రాష్ట్రంలో మనం అబ్జర్వ్ చేస్తే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి గుర్తుంచుకోండి. ఈ 4 పవిత్ర ప్రాంతాలు చార్ధామ్ అంటాం. ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర అంటే వీటిని చూస్తారు. అదే ఒకవేళ భారతదేశం మొత్తాన్ని గనక అబ్జర్వ్ చేసినాం అనుకోండి, చార్ధామ్ అంటే ఏంటంటే ఒకటి బద్రీనాథ్, ఇది ఉత్తరం. నెక్స్ట్ వెస్టర్న్ సైడ్ వచ్చేసేసి ద్వారకా, నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియాకు వచ్చేసేసి పూరి, నెక్స్ట్ సదర్న్ సైడ్ వచ్చేసేసి రామేశ్వరం గుర్తుంచుకోండి. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్ధామ్ 4 పవిత్ర పుణ్యక్షేత్రాలు. భారతదేశంలో చార్ధామ్ అంటే ఇవి గుర్తుంచుకోండి. సో ఇక్కడ చార్ధామ్ యాత్రకు బ్రేక్ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇటీవల సంభవిస్తున్న
కొండ చర్యలు విరిగిపడడం, అదొక విపత్తు. కొండ చర్యలు విరిగిపడడం మనం డిజాస్టర్ మీద చదువుతాం. వాటి కారణంగా రాకపోకలకు అంతరాయం కలిగింది. చార్ధామ్ యాత్రకు బ్రేక్ అనేది ఇవ్వడం జరిగింది ప్రభుత్వము, గుర్తుంచుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, చార్ధామ్లో ఉన్నదేంటి లేనిదేంటి అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాయుసేనకు నిఘా ఉపగ్రహాల సరఫరా చేస్తూ పిక్సెల్ సంస్థ వెల్లడించిన అంశము. మనందరికీ తెలుసు 2020 సంవత్సరం భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక ఇనిషియేటివ్ ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్స్పేస్ భారతదేశంలో ప్రైవేట్ రంగంలో స్పేస్ సెక్టార్కి సంబంధించి స్టార్టప్లను ఎంకరేజ్ చేయడము ఈ ఇన్స్పేస్ యొక్క ఉద్దేశము. అలా చాలా సంస్థలు సత్ఫలితాలను ఇస్తున్నాయి కూడా. స్కై రూట్ ఏరోస్పేస్ కానివ్వండి, మన హైదరాబాద్ సంబంధించి కేంద్రంగా పనిచేస్తుంది. అగ్నికుల్ స్పేస్ స్టార్టప్ కానివ్వండి, తమిళనాడు కేంద్రంగా పనిచేస్తుంది చెన్నైకి సంబంధించి. పిక్సెల్ సంస్థ కానివ్వండి. అలా భారత వాయుసేనకు కావలసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఉపయోగంగా ఉండే నిఘా ఉపగ్రహాలు సరఫరా చేస్తామని చెప్పేసి ఒక ప్రైవేట్ స్టార్టప్ సంస్థ, స్పేస్ స్టార్టప్ సంస్థ చెప్తోంది. సో వచ్చే ఏడాది మధ్య నాటికి భారత వైమానిక దళానికి ఉపగ్రహాలను సరఫరా చేస్తామని అంతరిక్ష అంకుర పరిశ్రమ పిక్సెల్ పేర్కొంది. దీనివల్ల దేశ సరిహద్దులు, ఆ వెలుపలి ప్రాంతాలపై నిఘా పెట్టే సామర్థ్యం మన దేశానికి మరింత పెరుగుతుందని వివరించింది పిక్సెల్ సంస్థ. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పిక్సెల్ సంస్థను యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అవాయిజ్ అహ్మద్ అండ్ క్షితిజ్ ఖండేల్ వాళ్ళు ఏర్పాటు చేశారు. అండ్ ఆయుష్మాన్ ఆరోగ్య బీమా ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 వీక్ బ్యాక్ కేంద్ర ప్రభుత్వం దీని యొక్క బెనిఫిషరీస్ యొక్క వయసు ఏదైతే ఉంటుందో 70 ఇయర్స్ అండ్ ప్లస్ వారికి కూడా దీన్ని అమలు చేస్తామని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. 70 ఏళ్ళ పైబడిన వారికి కూడా ఆయుష్మాన్ ఆరోగ్య బీమా అని చెప్పేసి 2018-19 ఆర్థిక సంవత్సర కాలంలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఒక ప్రోగ్రాము ఆయుష్మాన్. సో అందులో భాగంగా ఇప్పుడు 10 లక్షలకు పెరగనుందంట ఈ బీమా సౌకర్యం అనేది ఈ స్కీమ్లో భాగంగా. సో ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని 10 లక్షలకు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రాబోయే 3 ఏళ్లలో ఈ పథకం కింద లబ్ధిదారులు పొందే సంఖ్యను సైతం రెండింతలు చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది. అండ్ తొలుత 70 ఏళ్ళు పైబడిన వారిని ఈ పథకంలో భాగం చేయాలని భావిస్తున్నట్లు జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ అధికారులు వెల్లడించారు. గుర్తుంచుకోండి, ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఏటా ఖజానాపై మరొక 12,076 కోట్ల భారం పడనుందని చెప్తున్నారు. గుర్తుంచుకోండి. సో రీసెంట్గా 70 ఏళ్ళు పైబడిన వారికి సైతం విస్తరిస్తున్నట్టు జూన్ 27న రీసెంట్గా పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అండ్ హెచ్ఐవి, సో హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్, వాస్తవంగా ఎయిడ్స్ అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. ఎయిడ్స్ కారణంగా ఒక వ్యక్తి లోపల సంభవించేది ఏంటంటే కొత్తగా ఏదో వ్యాధి వస్తుందని కాదు, తన రోగ నిరోధక శక్తి అనేది మొత్తం కూడా తగ్గిపోతుంది. జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం తగ్గదు, ఇక ఇమ్యూనిటీ పవర్ పోతుంది. సో అలా ఇమ్యూనిటీని దెబ్బతీసేదే హెచ్ఐవి. మరి హ్యూమన్ వైరల్ డిసీజ్, దానికి ఇప్పటివరకు మెడికేషన్, వ్యాక్సిన్ ఇటువంటి మనకు పూర్తి స్థాయిలో లేవు, కానీ పరిశోధనలు జరుగుతున్నాయి. ఈరోజు ఒక పరిశోధన హెచ్ఐవికి ఇంజెక్షన్ వచ్చేసింది అని చెప్పేసి సౌత్ ఆఫ్రికా, ఉగాండాలో నిర్వహిస్తున్న ట్రయల్స్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే సూది మందు పరీక్షలు విజయవంతమైనవి. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన విస్తృత స్థాయి క్లినికల్ ట్రయల్స్ సత్ఫలితాలను ఇచ్చాయి. అండ్ లెనకపవిర్ ట్రయల్స్ సత్ఫలితాలు ఇచ్చిన ఇంజెక్షన్ 6 నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి 2 సార్లు ఇవ్వడం వల్ల యువతులను హెచ్ఐవి నుండి కాపాడవచ్చని స్పష్టమైందంట. గుర్తుపెట్టుకోండి, రోజువారీ మాత్రల రూపంలో 2 ఇతర ఔషధాల కన్నా లెనకపవిర్ ఇంజెక్షన్ మెరుగైనదా కాదా అనే అంశాన్ని ఈ పరీక్షలో విశ్లేషించారు. సో సత్ఫలితాన్ని ఇచ్చింది. అండ్ దివ్య ఔషధం అగ్నిశిఖ, ఫైర్ లిల్లీ అంటాం, అగ్నిశిఖ ఇటీవల వార్తల్లోకి వచ్చిన నూతన జీవజాతులు కానీ ప్రత్యేకతలు కానీ మన వార్తల్లోకి వచ్చినాయంటే ఖచ్చితంగా చూడండి.
సో ఆయుర్వేదంలో వినియోగం ఈ అగ్నిశిఖ పూలు. అడవి నాభిగా ప్రసిద్ధి చెందిన తీగజాతి మొక్క నల్లమల్లో విరివిగా లభ్యమవుతున్నాయంట మన నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో. ఆయుర్వేద వైద్యంలో అడవి నాభిగా ప్రసిద్ధి చెందిన అగ్నిశిఖ మొక్కలు నల్లమలలోని పులిచెరువు, తుమ్మల బయలు తదితర ప్రాంతాల్లో విరివిగా పెరుగుతున్నాయి. దీన్ని ఇంగ్లీష్లో ఫ్లేమ్ లిల్లీ, ఫైర్ లిల్లీ, గ్లోరియాసా లిల్లీ అని, వాడుక భాషలో నాగేటిగడ్డ, నీరు పిప్పిలి అని పిలుస్తూ ఉంటారు. వీటి పుష్పాలు ఎరుపు, నారింజ, తెలుపు, పసుపు రంగుల ధరతో దర్శనమిస్తాయి. వీటి వల్ల చాలా వరకు కూడా ఔషధం, దివ్య ఔషధాలు ఆయుర్వేదిక్లో కూడా ఉపయోగపడతాయి. ఇందులో కోల్చిసిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. కోల్చిసిన్ దీనిని పాము, తేలుకాటుకు విరుగుడుగా, చర్మ వ్యాధులు, కిడ్నీ సమస్యలకు విరుగుడుగా వాడతారంట. గుర్తుంచుకోండి, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఒక ప్లాంట్. అండ్ మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్. గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గ్యుటెరస్ గారితో కలిసి ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించారు ఇండియాలో 2022-2023 ఫినాన్షియల్ ఇయర్ టైంలో. సో ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఈ భూమిపై జరిగే పరిణామాలన్నింటికీ మానవులుగా మనమే కారకులం. మన అవసరాలు, అత్యాశలు భావితరాలకు తీవ్రమైన ముప్పును తెచ్చిపెడుతున్నాయి. మానవాళి అవసరాల కోసం ప్రకృతిని పణంగా పెట్టి తెచ్చుకున్న పారిశ్రామిక విప్లవం ఓవైపు మన అభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపునకు దోహదపడుతూనే మరోవైపు కాలుష్యాన్ని తెచ్చిపెట్టింది. ఫలితంగా వాతావరణంలో పెను మార్పులు సంభవించి ప్రకృతి వైపరీత్యాలతో పాటు మరెన్నో అనర్థాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఇంధన పొదుపు పద్ధతులను పాటించడంతో పాటు జీవన శైలిలో కొన్ని మార్పులు తీసుకురావాలి. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్కి అనుకూలంగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం. సో దానికి సంబంధించి ఇంధన ఆదా కోసం ఏం చేయాలని చెప్పేసి ట్రాఫిక్ సిగ్నల్లు, రైల్వే క్రాసింగ్ల వద్ద కార్లు, ద్విచక్ర వాహన ఇంజన్లను ఆఫ్ చేయడం ద్వారా 22.5 బిలియన్ కిలోవాట్ల ఇంధనాన్ని ఆదా చేయొచ్చు. షాపింగ్కు బట్ట సంచులను అంటే క్లాత్ బ్యాగ్స్ని వాడడం ద్వారా ప్లాస్టిక్ని నిర్మూలించవచ్చు. నల్లాలు, కుళాయిలను సకాలంలో ఆపడం వల్ల 9 ట్రిలియన్ లీటర్ల నీటిని ఆదా చేయొచ్చు. పనికిరాని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను రీసైకిల్ చేయడం ద్వారా చాలా వరకు కొన్ని మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను నియంత్రించవచ్చు. సో ఇలా వీటిని చూడండి. అండ్ అంతరిక్ష నడకల్లో చైనా రికార్డు సృష్టించింది. 16 స్పేస్ వాకుల్లో చేసిన చైనా వ్యోమగాములు. సో అంతరిక్షంలో నడవడము, దానికి సంబంధించి చైనా వ్యోమగాములు చేసిన రికార్డు. అంతరిక్ష పరిశోధనలో చైనా దూసుకెళ్తోంది. చైనా వ్యోమగాములు 16 స్పేస్ వాకులు నిర్వహించి సరికొత్త రికార్డును సృష్టించారు. అంటే లో ఎర్త్ ఆర్బిటల్. సో దిగువ కక్షలోని చైనా అంతరిక్ష కేంద్రం తియాన్గాంగ్లో షింజౌ 18 మిషన్లో భాగంగా 3 వ్యోమగాములు గాంగ్పు, లీ కాంగ్సు దాదాపు 6.5 గంటల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. అలా అంతరిక్ష నడకల్లో చైనా ఒక రికార్డు సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చింది. అండ్ టైటానిక్ మూవీ సూపర్ హిట్ మూవీ, ఎప్పుడు చరిత్ర నిలిచిపోయిన మూవీ. అవతార్ మూవీ ఆ సినిమాల యొక్క ప్రొడ్యూసర్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. జాన్ లాండవ్ ఇటీవల అమెరికా లాస్ ఏంజలీస్లో మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ప్రముఖ ప్రొడ్యూసర్, నిర్మాత, గుర్తుపెట్టుకోండి. అండ్ హామిల్టన్ రికార్డు విజయము. లూయిస్ హామిల్టన్, మనం ఈ పేరు విని చాలా రోజులైంది. కొన్ని ఏళ్ల కింద గెలిచిన విజయాలు. సో లూయిస్ హామిల్టన్ చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి. ఫార్ములా అంటేనే లూయిస్ హామిల్టన్ పేరు చూసే ఒకప్పుడు. అలాంటిది దాదాపు ఫార్ములా 1లో 945 రోజుల తర్వాత విజయాన్ని కైవసం చేసుకున్నాడు. రీసెంట్గా బ్రిటిష్ గ్రాండ్ ప్రీలో ఇటీవల జరిగిన సండే రోజు జరిగిన జూలై 7వ తేదీన నిన్నటి రోజున జరిగిన విజయంలో చూడడం జరిగింది. హామిల్టన్ రికార్డు. ప్రపంచ మాజీ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ 940 రోజుల తర్వాత ఫార్ములా 1 రేస్లో మళ్ళీ విజయం అందుకున్నాడు. రీసెంట్గా జూలై 7న జరిగిన బ్రిటిష్ గ్రాండ్ ప్రీలో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. గుర్తుంచుకోండి, నైట్వుడ్ పురస్కార గ్రహీత కూడా ఇతను. ఓకేనా. గతంలో ప్రపంచ ఛాంపియన్, ప్రస్తుతం మ్యాక్స్ వెర్స్టాపెన్ని మనం చూస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, గతంలో షూమాకరు, తర్వాత లూయిస్ హామిల్టన్, ఇప్పుడు మ్యాక్స్ వెర్స్టాపెన్, ఇలా చూస్తూ ఉన్నాము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఇటలీ దేశంలోని ఎట్నా, స్ట్రాంబోలి వాల్కనోస్ ఎరప్షన్తో వార్తల్లోకి వచ్చినాయి. అండ్ చార్ధామ్ యాత్రకు బ్రేక్ పడింది. కొండ చర్యలు విరిగిపడడం విపత్తు కారణంగా. చార్ధామ్ ఏంటో చూడండి. అండ్ వాయుసేనకు నిఘా ఉపగ్రహాలు సరఫరా చేస్తూ పిక్సెల్ స్పేస్ స్టార్టప్ సంస్థ. అండ్ 10 లక్షలకు పెరగనున్న ఆయుష్మాన్ ఆరోగ్య బీమా. హెచ్ఐవికి ఇంజెక్షన్ వచ్చేసింది అని చెప్పేసి ఇటీవల చేసిన పరిశోధనలు.
అగ్నిశిఖ పూల యొక్క ప్రత్యేకత అండ్ మిషన్ లైఫ్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. అంతరిక్ష నడకల్లో చైనా రికార్డు సృష్టించింది 3 వ్యోమగాములు. అండ్ జాన్ లాండావ్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. చలనచిత్ర ప్రముఖులు, ప్రముఖ నిర్మాత, హాలీవుడ్ దిగ్గజం తను ఇటీవల మరణించారు. అండ్ లూయిస్ హ్యామిల్టన్ ఇటీవల ఫార్ములా 1 రేస్ బ్రిటిష్ గ్రాండ్ ప్రీని గెలుస్తూ వార్తల్లోకి వచ్చాడు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.